అడవిలో యేసు ప్రభువు కథ. ఒకప్పుడు జనాల కోలాహలం నుంచి కొంత దూరంగా యేసు ప్రభువు ఒక నిశ్శబ్దమైన అడవిలో నివసించేవాడు. ఆ అడవి చాలా శాంతంగా ఉండేది. పక్షుల కిలకిలలు, ఆకుల మధ్య గాలివాన, చిన్న ప్రవాహాల మృదువైన శబ్దాలు అన్నీ కలిసి దేవుని సన్నిధిని గుర్తుచేసేవి. యేసు ప్రభు రోజూ ఉదయాన్నే లేచి ఒక పెద్ద చెట్టు కింద కూర్చుని ప్రార్థన చేసేవాడు. తండ్రి, నీవు సృష్టించిన ఈ లోకాన్ని కాపాడే ప్రేమ నాకివ్వు అని ఆయన మనస్ఫూర్తిగా ప్రార్థించేవాడు. అడవిలో ఉన్న జంతువులు కూడా యేసు ప్రభువును భయపడేవి కాదు. జింకలు ఆయన దగ్గరకు వచ్చి నిలబడేవి. పక్షులు ఆయన భుజాల మీద కూర్చునేవి. ఒకసారి గాయపడిన ఒక చిన్న పక్షిని చూసి యేసు ప్రభు దానిని తన చేతుల్లోకి తీసుకుని ప్రేమతో ఆశీర్వదించాడు. కొద్దిసేపట్లోనే ఆ పక్షి మళ్లీ ఎగరగలిగింది. ఒకరోజు దారి తప్పిపోయిన ఒక మనిషి అడవిలోకి వచ్చాడు. భయం, ఆకలి, నిరాశతో అతడు ఏడుస్తున్నాడు. యేసు ప్రభు అతడిని చూసి దగ్గరకు వెళ్ళి, భయపడకు, దేవుడు నీతోనే ఉన్నాడు అని ఓదార్చాడు. ఆ మనిషికి కొద్దిగా ఆహారమిచ్చి ఆశమాటలు చెప్పాడు. మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు కాదు, దేవుణ్ణి మరిచినప్పుడు మాత్రమే బలహీనుడవుతాడు అని యేసు చెప్పాడు. ఆ మాటలు ఆ మనిషి హృదయాన్ని మార్చేశాయి. అతడి కళ్లలో ఆశ మెరిపింది. యేసు చూపించిన దారిలో వెళ్ళి అతడు మళ్లీ తన గ్రామానికి చేరుకున్నాడు. సూర్యాస్తమయం సమయంలో యేసు ప్రభువు అడవిని చూసి చిరునవ్వు నవ్వాడు. ఆ అడవిలో ప్రతీ చెట్టు, ప్రతీ జీవి ఆయన ప్రేమను అనుభవించింది.